ముఖ్యంగా ఈ రోజు పార్టీలో చేరడానికి ఇచ్చేసినటువంటి ముస్లిం పెద్దలు మరి అందరికీ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీంట్లో చాలా మంది మరి పెద్దలందరూ వచ్చారు. మసీదులు కానీ లేకుంటే వాళ్ళ మదర్సాలో కానీ లేకపోతే అన్ని చోట్ల మరి చాలా వర్క్ చేస్తూ ఎంతో నిబద్ధతగా ఉంటూ అదేవిధంగా వాళ్ళ యొక్క మత ప్రాచుర్యం కోసం పనిచేస్తూ వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క విశ్వాసం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీ కోసం రావటం నిజంగా హర్షించదగ్గ విషయం. దీంట్లో జిఎం గౌస్ గారు చాలా ఎక్కువగా కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మరి తబరీజ్ కానీ మిగతా వాళ్ళు కూడా వచ్చారు. మరి ఈరోజు రామసుబ్బారెడ్డి గారు ఈరోజు మరి వీళ్ళందరూ కూడా చేరడం నిజంగా చాలా గర్వంగా ఉందని భావిస్తూ ముఖ్యంగా ఈ రోజు వరకు మరి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటే మనవి చేస్తున్నా, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి అన్ని రకాలుగా ఈరోజు కూడా ఈ మతము ఈ కులం అని చూడడంలా, కానీ అవతల పార్టీ ఈరోజు మరి వాళ్ళతో టైఅప్ అయిన పార్టీ ఏ కులం ఏ మతం అనేది ప్రతిదీ విభజిస్తున్న పరిస్థితుల్లో దేశంలో నిజంగా ఈరోజు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కులము మతం పేరు చెప్పి విభజించాలని చూస్తున్నటువంటి పార్టీలకు కానీ వాటితో టైఅప్ అయినటువంటి పార్టీలకు కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరి ఈరోజు అదేవిధంగా సిఏ గురించి మేము ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మరి ఇది బీజేపీ కాకుండా మరి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ వరకు మరి ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఇక్కడ మాత్రం మేము అమలు జరపము ఈ యొక్క రాష్ట్రంలో సిఏఏ అని చెప్పిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీ ఆశీర్వాదాలు తప్పకుండా మరి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండాలని మరొకసారి మనవి చేస్తూ ముఖ్యంగా రామసుబ్బారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తూ ఇద్దరితో విరమిస్తున్నాం. జై హింద్, జై జగన్.